హలో స్టూడెంట్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి. అయితే ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ ఆఫ్ ప్రోటోసోవా. ఫైలం ప్రోటోసోవా సెషన్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్లాస్లో జస్ట్ ఫైలం ప్రోటోసోవా యొక్క ఇంట్రడక్షన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు క్లాస్లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం ప్రోటోసోవాలో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఎవరైనా ఇంట్రడక్షన్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే అది విన్న తర్వాతనే ఈ క్లాస్ వినండి, మీకు ఒక కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది అండ్ మీకు ఒక క్లారిటీ అనేది కూడా ఉంటుంది. రైట్, అయితే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం ప్రోటోసోవా. మెయిన్గా మనము ఏ ఫైలం తీసుకున్నా సరే అండి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వాటి యొక్క లైన్ ప్రకారం ఒక కంటిన్యూయేషన్లో నేర్చుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది అండ్ మీరు ఎక్కువ రోజులు గుర్తుంచుకోవచ్చు. ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయండి. మీకు ఎవరికైనా బుక్స్ కావాలి అని అనుకుంటే బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి వాట్సాప్ ద్వారా మేము ఒక నెంబర్ ఇస్తాము, ఆ వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవుతే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. బుక్స్ గురించి కూడా అందరికీ యూస్ అవుతుంది, ప్రతి ఒక్కరికి. అయితే చలో ఈరోజు క్లాస్ వచ్చేసి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం ప్రోటోసోవా. అందులో మెయిన్గా ఫస్ట్ మనము హ్యాబిటైట్ నుండి డిస్కస్ చేసుకుందాం. హ్యాబిటైట్ అంటే ఏంటి? ఎక్కడైతే ఆ ఆర్గానిజమ్స్ ఎక్కడైతే నివసిస్తాయో, హ్యాబిటేట్ అయి ఉంటాయో, ఇన్హాబిటేట్ అయి ఉంటాయో వాటిని మనం హ్యాబిటైట్ అంటాం. అంటే ఎక్కడైతే ఉంటాయో వాటిని హ్యాబిటైట్ అంటాం. సో ఇక్కడ ఫైలం ప్రోటోజోవా యొక్క హ్యాబిటేట్ చూసుకుంటే దే ఆర్ కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అంటే కాస్మోపాలిటియన్ అంటే దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్ ఎనీ ప్లేసెస్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏ ప్లేస్లో అయినా ఉంటాయి అవి. వెట్, డ్రై, హాట్, స్ప్రింగ్ ఇట్లాంటి ఏదైనా సరే ఎక్కడైనా ఇవి నివసించగలుగుతాయి. సో దాన్ని మనం కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. అంటే ఇది ఓన్లీ ఇండియాలోనే, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇక్కడనే ఉంటాయని కాదు. దే ఆర్ ప్రెసెంట్, దే ఆర్ లొకేటెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో వి కాల్ దెమ్ యాజ్ కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఎనీ క్లైమేటిక్ కండిషన్స్. దే ఆర్ ఆల్మోస్ట్ ఎక్వాటిక్. దాదాపు అవి ఎక్వాటికే ఉంటాయి. ఎక్వాటిక్ మీన్స్ వాటర్లోనే ఉంటాయి, వాటర్లో నివసించే ఆర్గానిజమ్స్ అనమాట. దే మే లీవ్ ఇన్, అయితే ఎక్వాటిక్ అన్నాం కదా, మరి ఫ్రెష్ వాటరా, మెరైన్ వాటరా, సీ వాటరా, లేకపోతే డర్టీ వాటరా, మాయిస్ట్ ప్లేసెస్ అని చూసుకుంటే ఈ అన్ని ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. దే ఆర్ ఆల్మోస్ట్ ఎక్వాటిక్. దే మే లీవ్ ఇన్ ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, సీ వాటర్ ఆర్ డర్టీ వాటర్ ఆర్ మాయిస్ట్ ప్లేసెస్. మాయిస్ట్ ప్లేసెస్లో కూడా ఇవి చూస్తాం వీటిని. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ లీవింగ్. ఇవి చాలా వరకు ఈ ప్రోటోజోన్స్ చూసుకుంటే అవి వేరే వాటితో సంబంధం లేదు, అది ఫ్రీ లివింగ్గా, ఫ్రీ మూమెంట్ లాగా ఉంటాయి అన్నమాట. ఫ్రీ లివింగ్ ఉంటాయి. కొన్ని మాత్రమే పారాసైటిక్ ఉంటాయి. పారాసైటిక్ ప్రోటోజోన్స్ హ్యూమన్ బీయింగ్స్లో డిసీజ్ కాజ్ చేస్తాయి, పారాసైటిక్ ఫార్మ్స్ కాబట్టి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ లివింగ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పారాసైటిక్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. దే మే బీ సాలిటరీ ఆర్ కొలోనియల్ ఫార్మ్స్. సాలిటరీ అంటే సింగిల్గా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమీబా చూసుకుంటే అవి సింగిల్గా ప్రెసెంట్ అయి ఉంటాయి. వాటికి వేరే గుంపులుగా ఉండాల్సిన అవసరం లేదు. అవి అమీబా అనేది సాలిటరీగా ఉంటాయి. మరి కొన్ని కొలోనియల్ ఫార్మ్స్ ఉంటాయి అని అంటే చాలా ప్రోటోజోన్స్ అనేవి ఒక దగ్గర ఇలా గ్రూప్గా ఉంటాయి అన్నమాట. దెన్ వి కాల్ దెమ్ యాజ్ కొలోనియల్, అంటే కాలనీ లాగా ఫామ్ అవుతాయి, కొలోనియల్ ఫార్మ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాడోస్పోరియం. క్లాడోస్పోరియం అనేది ఒక ఎగ్జాంపుల్. ప్రోటోజోన్స్లో కొలోనియల్ ఫార్మ్స్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాడోస్పోరియం. వర్టిసెల్లా కూడా కొలోనియల్ ఫార్మ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ రికార్డింగ్ ద హ్యాబిటైట్. జనరల్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ పాయింట్ హ్యాబిటేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు బాడీ. దాని యొక్క బాడీ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ప్రోటోజోన్స్లో దే ఆర్ స్మాల్ మైన్యూట్, చిన్నగా ఉంటాయి, చాలా మైన్యూట్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. దే ఆర్ ద స్మాల్ మైన్యూట్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. దే ఎగ్జిబిట్ డిఫరెంట్ షేప్స్. అవి చాలా డిఫరెంట్ షేప్స్లో చూడొచ్చు మనం వీటిని.
ఏదో స్పెరికల్ షేప్లో ఉండొచ్చు, ఓవెల్ షేప్లో ఉంటాయి, బెల్ షేప్డ్, స్పిండిల్ షేప్డ్, అండ్ కొన్ని వచ్చేసి షేప్లెస్ ఉంటాయి. ఏంటి ఎగ్జాంపుల్ అమీబా షేప్లెస్ ఉంటుంది, దానికి పర్టికులర్ షేప్ అనేది ఉండదు దాని యొక్క బాడీకి. సో ఇక్కడ నేను ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. మరి వాటి యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. దే మెషర్ 0.002 millimeters to 16 millimeters in size. 0.02 millimeters నుండి 16 millimeters వరకు ఉండొచ్చు వాటి యొక్క సైజ్. డిఫరెంట్ ప్రోటోజోన్స్ డిఫరెంట్ సైజ్లో ఉంటాయి. మరి అన్నిట్లో చాలా లార్జ్ పెద్దగా ఉండే ప్రోటోజోమన్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఫాసిల్. అది ఫాసిల్ అయిపోయింది. దట్ ఈస్ న్యూమోలైట్ ఒక ఫాసిల్ ప్రోటోజోవన్. న్యూమోలైట్ ఇస్ ద లార్జ్, చాలా పెద్దగా ఉండే ప్రోటోజోవను. అండ్ ఇట్ మెషర్స్ 19 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లార్జెస్ట్ ప్రోటోజోవా న్యూమోలైట్, ఇట్ మెషర్స్ 19 సెంటీమీటర్స్. యాక్చువల్లీ అయితే ప్రోటోజోన్స్ యొక్క సైజ్ ఎంత నుండి ఎంతవరకు ఉండాలి? దట్ ఈస్ 0.02 millimeters నుండి 16 millimeters వరకు ఉండాలి. కానీ వీటిని దాటిపోయి చాలా పెద్దగా ఉండే, చాలా లార్జ్గా ఉండే ప్రోటోజోమ్ అనేది అది ఫాసిల్ అయిపోయిందనమాట, అంతరించిపోయింది. ఓకే, అదేంటి అని అంటే న్యూమోలైట్. ఇట్స్ సైజ్ ఈజ్ అబౌట్ 19 సెంటీమీటర్. దాని యొక్క సైజ్ వచ్చేసి 19 సెంటీమీటర్స్ ఉంటుంది. చలో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అయితే ఇన్ ప్రోటోజోవన్స్ ద బాడీ మే బీ నేకెడ్, అంటే డైరెక్ట్గా చూడగలుగుతాము. అండ్ కొన్నిట్లో వచ్చేసి కొన్ని ప్రోటోజోన్స్ ఏంటి అని అంటే దే ఆర్ కవర్డ్ బై సెల్ మెంబ్రెయిన్. their body is covered, their body may be naked, or in some organisms in protozoans the body is covered by cell membrane which may be thick or thin. సెల్ మెంబ్రెయిన్ అనేది కొన్నిట్లో చాలా థిక్గా ఉండొచ్చు, కొన్నిట్లో చాలా థిన్గా ఉండొచ్చు అన్నమాట. ఇట్ హ్యావ్ మెనీ లైన్స్. అయితే ఈ సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది దానిపైన ఉండే ఈ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ సెల్ మెంబ్రెయిన్ చాలా థిక్గా ఉండొచ్చు, కొన్నిట్లో చాలా లైట్గా ఉండొచ్చు అనమాట. అండ్ ఈ సెల్ మెంబ్రెయిన్స్ పైన వచ్చేసి ఏంటి అని అంటే కొన్ని లైన్స్ అనేవి చూస్తాం. కొన్నిట్లో ఫైబర్స్ ఉంటాయి, కొన్నిట్లో మయోనిమ్స్ ఉంటాయి అనమాట. దే మే హ్యావ్ లైన్స్, ఫైబర్స్ ఆర్ మయోనిమ్స్. మరి ఈ మయోనిమ్స్ వచ్చేసి దాని యొక్క యూస్ఫుల్ ఏంటి, దాని యొక్క మెయిన్ ఫంక్షన్ మయోనిమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ పాయింట్. ఇన్ ప్రోటోజోన్స్ మయోనిమ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సెల్ మెంబ్రెయిన్. దీస్ మయోనిమ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద కాంట్రాక్షన్కి అండ్ ఎక్స్పాన్షన్కి యూస్ అవుతుంది అన్నమాట. కాంట్రాక్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆర్ ఫర్ సపోర్టింగ్. మయోనిమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏమేమి ఉంటాయి? దే ఆర్ యూస్ఫుల్ ఫర్ కాంట్రాక్షన్, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ సపోర్టింగ్. దాని బాడీకి కూడా సపోర్టింగ్ ఇస్తుంది. అయితే అమీబా చూసుకుంటే అమీబాలో బాడీ ఈజ్ కవర్డ్ బై ప్లాస్మా లెమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ఈ పాయింట్స్ నేను చెప్పేది. అమీబాలో బాడీ అనేది ప్లాస్మా లెమ్మా తోటి కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ యూగ్లినా అండ్ పారమిషన్ తీసుకుంటే బాడీ ఈజ్ కవర్డ్ బై పెల్లికిల్. బాడీ అనేది పెల్లికిల్ తోటి కవర్ అప్ అయి ఉంటుంది. అండ్ దిస్ పెల్లికిల్ ఈజ్ మేడప్ ఆఫ్ లైపోప్రోటీన్స్. పెల్లికిల్ అనేది లైపోప్రోటీన్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. అమీబాలో బాడీ ఈజ్ కవర్డ్ బై ప్లాస్మా లెమ్మా. ఇన్ యూగ్లీనా అండ్ ఇన్ పారమిషియం బాడీ ఈజ్ కవర్డ్ బై పెల్లికిల్. ఈ పెల్లికిల్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ లిపోప్రోటీన్స్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లైపోప్రోటీన్స్ అని కూడా అనవచ్చు. కొన్ని ప్రోటోజోన్స్లో వచ్చేసి బాడీ ఈజ్ కవర్డ్ బై ఎక్సోస్కెలిటన్ అనేది కూడా చూస్తాం కొన్ని ప్రోటోజోన్స్లో. మరి ఎక్సోస్కెలిటన్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ కాల్షియం కార్బోనేట్ ఆర్ సిలికా. కొన్నిట్లో బాడీ అనేది ప్లాస్మా లెమ్మా తోటి కవరప్ అయి ఉంటుంది, కొన్నిట్లో పెల్లికిల్ తోటి కవరప్ అయి ఉంటుంది, కొన్నిట్లో ఎక్సోస్కెలిటన్ తోటి కవరప్ అయి ఉంటుంది. సమ్ ఆర్ ప్రొవైడెడ్ విత్ షెల్స్. కొన్ని ప్రోటోజోన్స్ ఏంటి అని అంటే దాని బాడీ అనేది షెల్స్ తోటి ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. రైట్. సో హియర్ ద బాడీ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. ప్రోటోజోన్స్ తీసుకుంటే వాటి బాడీలో 3 parts అనేవి చూస్తాము. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెల్ మెంబ్రెయిన్,
సైటోప్లాజం అండ్ న్యూక్లియై. ఈ న్యూక్లియై వచ్చేసి మైక్రోన్యూక్లియస్ ఉంటాయి, మేక్రోన్యూక్లియస్ ఉంటాయి. ఇవి మనం 3 పార్ట్స్ చూస్తాం. సెల్ మెంబ్రేన్ చూస్తాము, సైటోప్లాజం చూస్తాము, అండ్ దాని లోపల న్యూక్లియస్ అనేది 2 న్యూక్లియస్ ఉంటాయి, మైక్రోన్యూక్లియస్ ఉంటాయి అండ్ మేక్రోన్యూక్లియస్ అంటే చిన్న న్యూక్లియస్ ఉంటుంది, పెద్ద న్యూక్లియస్ ఉంటుంది. బాడీ కంటైన్స్ ప్రోటోప్లాజం 1 or more న్యూక్లియై. అయితే దీంట్లో ఉండే సైటోప్లాజంనే మనం ప్రోటోప్లాజం అంటాము. అయితే దీంట్లో వచ్చేసి 1 లేదా చాలా న్యూక్లియై అనేది చూస్తాం. మరి మైక్రోన్యూక్లియస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఇది ఇంపార్టెంట్ నాన్న. మైక్రోన్యూక్లియస్ ప్రోటోజోన్స్లో మైక్రోన్యూక్లియస్ కండక్ట్స్ రిప్రొడక్షన్. మైక్రోన్యూక్లియస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్షన్. అంటే చిన్న న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో అది రిప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ మేక్రోన్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఇట్ క్యారీస్ అవుట్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్. మైక్రోన్యూక్లియస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్షన్ అండ్ మేక్రోన్యూక్లియస్ అంటే పెద్ద న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో అది ఆ బాడీలో ఉండే అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. ఆల్ లైఫ్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై సింగిల్ సెల్. టోటల్గా అన్ని లైఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో ప్రోటోజోన్స్లో ఒక సింగిల్ సెల్ మాత్రమే అన్నీ కవర్ చేస్తుంది అనమాట. అండ్ వేరియస్ సెల్ ఆర్గనల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్ ఫౌండ్ ఇన్ సైటోప్లాజం. అయితే సైటోప్లాజంలో డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్ అవి చేసుకుంటూ పోతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ద బాడీ. బాడీ సైజ్ ఎంత ఉంటుంది, దాని అంటే లార్జెస్ట్ సైజు ప్రోటోజోవన్ ఫాజిల్ ఏముంటుంది, అండ్ నెక్స్ట్ వాటి యొక్క బాడీ అనేది దేంతో కవరప్ అయి ఉంటుంది. ఒక్కొక్క ప్రోటోజోన్స్లో ఒక్కొక్క విధంగా కవరప్ అయి ఉంటుంది. దాని బాడీలో 3 పార్ట్స్ చూస్తాము. సెల్ మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియై అనేది చూస్తాము. మైక్రోన్యూక్లియస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్షన్, మేక్రోన్యూక్లియస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టు క్యారీ అవుట్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్. రైట్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్రోటోజోవన్స్లో విచ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాము అని చూసుకుంటే హియర్ వీ కెన్ సీ ద ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. Protoplasmic level of organization is seen in protozoans as their body is made up of with a single cell. ఎందుకు ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తున్నాము అంటే దాని యొక్క బాడీ అనేది ఒక సింగిల్ సెల్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. బాడీ ప్లాన్ ఈజ్ యాబ్సెంట్. ఇక్కడ ఒక పర్టికులర్ బాడీ ప్లాన్, ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది కదా, మన బాడీకి ఒక ప్లాన్ లాగా ఉంటుంది కదా, కానీ ఇందులో బాడీ ప్లాన్ అనేది చూడం. అంటే కొన్ని ఆర్గానిజమ్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఈజ్ బాడీ సిమెట్రీ. సిమెట్రీ అనేది బాడీ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుందా కాదా అనే దాన్నే మనం సిమెట్రీ అంటాం. బాడీ సిమెట్రీ వచ్చేసి ఇన్ ప్రోటోజోన్ బాడీ సిమెట్రీ మే బీ స్పెరికల్. బాడీ సిమెట్రీ అనేది ఇలా స్పెరికల్ లాగా ఉంటుంది, అంటే ఇలా ఎలా పడితే అలా డివైడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అయితే ఈ స్పెరికల్ షేప్డ్ సిమెట్రీ అనేది ఏ టైప్ ఆఫ్ ప్రోటోజోన్స్లో చూస్తాము అంటే యాక్టినోఫెర్స్ ఆర్ ద ప్రోటోజోన్స్. వీ కెన్ సీ ద స్పెరికల్ టైప్ ఆఫ్ బాడీ సిమెట్రీ సీ. మరి రేడియల్ టైప్ ఆఫ్ బాడీ సిమెట్రీ అనేది కూడా కొన్నిట్లో చూస్తాము. రేడియల్ సిమెట్రీ వచ్చేసి సెసైల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అంటే సెడెంటరీ ఫామ్స్ని, సెసైల్ ఫామ్స్ని అంటే ఒక దగ్గర అతుక్కొని ఉంటాయి, ఒకటే ప్లేస్లో ఉంటే వాటిని సెసైల్ ఫామ్స్ అంటాము. వాటిల్లో రేడియల్ సిమెట్రీ అనేది చూస్తాము. బైలేటరల్ సిమెట్రీ ఈజ్ వచ్చేసి జియాడియాలో చూస్తాము. ఇక్కడ ప్రోటోజోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెట్రీ అనేది చూస్తాము. స్పెరికల్ సిమెట్రీ ఈజ్ సీన్ ఇన్ యాక్టినోఫెర్స్ ప్రోటోజోన్స్ అండ్ రేడియల్ సిమెట్రీ ఈజ్ సీన్ ఇన్ సెసైల్ ఫార్మ్స్. బైలేటరల్ సిమెట్రీ ఈజ్ సీన్ ఇన్ జియాడియా. ఎసిమెట్రికల్ ప్రోటోజోన్స్లో ఎసిమెట్రికల్ ఉంటుంది సిమెట్రీ. ఎసిమెట్రికల్ అంటే అది డివైడ్ అవ్వదు అసలు, ఏ విధంగా చూసుకున్నా కానీ 2 పర్టికులర్ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అమీబా అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఈక్వల్ షేప్స్లో డివైడ్ చేయడం చాలా కష్టం. రైట్. సో ఎసిమెట్రికల్ సిమెట్రీ ఈజ్ సీన్ ఇన్ అమీబా అండ్ బైలేటరల్ సిమెట్రీ ఈజ్ సీన్ ఇన్ జియాడియా. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, మీకు ఎగ్జామినేషన్లో యూజ్ అయ్యే పాయింట్ నేను చెప్తున్నాను. ఎసిమెట్రికల్ అమీబా, బైలేటరల్ జియాడియా, రేడియల్ సెసైల్ ఫార్మ్స్, spherical actinophores. In protozoans we can see different types of symmetry.
నెక్స్ట్ కమింగ్ టు సీలోమ్ అంటే ఇక్కడ బాడీ క్యావిటీ. ఇక్కడ బాడీ క్యావిటీ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందా లేదా అని చూసుకుంటే హియర్ బాడీ క్యావిటీ ఈజ్ యాబ్సెంట్, సీలోమ్ ఈజ్ యాబ్సెంట్, హెన్స్ వి కాల్ దెమ్ యాజ్ ఏసీలోమేట్స్ అని అంటాం. అసలు సీలోమ్ అంటే ఏంటి? ట్రూ సీలోమ్ అంటే ట్రూ బాడీ క్యావిటీ ఉంటే దాన్ని సీలోమ్ అంటాం. ఏంటి? ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ ఉంటాయి కదా, మన బాడీలో 3 పార్ట్స్ ఉంటాయి కదా. ఏంటి? ఫస్ట్ 3 జెమ్ లేయర్స్, అవుటర్ ఎక్టోడమ్, ఇన్నర్ ఎండోడమ్, మిడిల్ మీసోడమ్. ఈ మీసోడమ్ అనేది 2 లేయర్స్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎక్టోడమ్ దగ్గర ఉంటుంది, ఒకటి వచ్చేసి ఎండోడమ్ దగ్గర ఉంటుంది. ఈ 2 మీసోడమ్ లేయర్స్ మధ్యలో ఉండే ప్లేస్నే వి కాల్ ఇట్ యాజ్ సీలోమ్ అంటాం. ద క్యావిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ 2 మీసోడమ్ జెమ్ layers we call it as coelom. So here in protozoans coelom is absent, hence we call them as acoelomates. Right. Next coming to body wall. Body wall వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ప్రోటోజోన్స్లో దీస్ ఆర్ ద డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ప్రోటోజోన్స్ ఆర్ ద డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజం. మరి డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అని ఎందుకు అంటున్నాము? యాజ్ దేర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ విత్ ఓన్లీ 2 జెమ్ లేయర్స్ మాత్రమే చూస్తాము. ప్రోటోజోన్స్లో we can see only 2 germ layers, hence we call them as diploblastic animals అంటాం. అదేంటి 2 germ layers? అవుటర్ ఎక్టోడమ్ అండ్ ఇన్నర్ ఎండోడమ్. మిడిల్ మీసోడమ్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది ఇక్కడ. అందువల్ల here we call them as diploblastic organisms. Next point, next general characteristics is about body segmentation. బాడీ సెగ్మెంటేషన్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ ప్రోటోజోన్స్. ప్రోటోజోన్స్లో బాడీ అనేది ఇలా సెగ్మెంట్గా డివైడ్ అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. సెగ్మెంట్స్ లాగా డివైడ్ అవ్వదు ఇక్కడ. రైట్, ఇక్కడ చూసుకుంటే బాడీ సెగ్మెంటేషన్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ ప్రోటోజోన్స్. Next coming to important one, that is digestive system. Digestive system అనేది ఉంటుందా ఉండదా ప్రోటోజోన్స్లో? హియర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ యాబ్సెంట్. బట్ ఇక్కడ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అనేది చూస్తాం. ఇంట్రా మీన్స్ వాట్? ద డైజెషన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్. ఇక్కడ సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజమ్స్ కాబట్టి వీటి లోపల, ఈ సెల్ లోపల డైజెషన్ జరిగితే దాన్ని ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అని అంటాం. మరి ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఫుడ్ వ్యాక్యూల్. అసలు ఇంట్రాసెల్యులర్ డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఒక సెల్ ఉంటుంది, ఇక్కడ ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ పార్టికల్స్ ఇందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్ ద్వారా ఫుడ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ సెల్ లోపల లైసోసోమ్స్ ఏవైతే ఉంటాయో లైసోసోమ్ ఎంజైమ్స్ ఈ ఫుడ్ మీద యాక్టివేట్ అయ్యి ఈ ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది. ఈ ఫుడ్ పార్టికల్స్ బయట నుండి లోపలికి వెళ్ళే ప్రాసెస్ని ఎండోసైటోసిస్ అంటాము. అండ్ ఇక్కడ డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది యూజ్ చేసుకుంటుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అనేది బయటికి పంపించాలి కదా. ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ని బయటికి పంపించే ప్రాసెస్ని ఎక్సోసైటోసిస్ అంటాం. ఫుడ్ ఎంటరింగ్ ఇన్సైడ్ ఎండోసైటోసిస్, ఫుడ్ ఎంటరింగ్ అవుట్ సైడ్ ఎక్సోసైటోసిస్. ద ఫుడ్ వ్యాక్యూల్ యాక్ట్స్ యాజ్ ద టెంపరరీ స్టమక్. ఈ ఫుడ్ వ్యాక్యూల్ ఏదైతే ఉంటుందో ఒక టెంపరరీ స్టమక్ లాగా యాక్ట్ చేస్తుంది ప్రోటోజోన్స్లో. నెక్స్ట్ కమింగ్ టు మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఇక్కడ ప్రోటోజోన్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ చూస్తాము. హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది అమీబాలో అండ్ పారమీషియంలో చూస్తాం. ఇన్ అమీబా అండ్ పారమీషియం వీ కెన్ సీ హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. హోలోఫైటిక్ ఆర్ ఆటోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ యూగ్లీనా, పారమీషియం. పారమీషియంలో మనము బోత్ హోలోజోయిక్ చూస్తాము అండ్ హోలోఫైటిక్ చూస్తాము. ఆటోట్రోపిక్ అని కూడా అనొచ్చు. సాప్రోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ బెలాంటీడియం, కోలి అండ్ పాలిటోమా. Parasitic mode of nutrition is seen in Trypanosoma, Plasmodium, Belantidium, Nicothorus. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలండి. పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ ట్రైపానోసోమా, ప్లాస్మోడియం, బెలాంటీడియం, నికోథస్. అండ్ సాప్రోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ బెలాంటీడియం. బెలాంటీడియంలో 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి? పారాసైటిక్ అండ్ సాప్రోజోయిక్ చూస్తాము. పాలిటోమా
అండ్ నెక్స్ట్ హోలోఫైటిక్ లేదా ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ యూగ్లీనా అండ్ పారమిషియం. అండ్ నెక్స్ట్ హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ అమీబా అండ్ పారమిషియం. పారమిషియంలో హోలోజోయిక్ చూస్తాము, హోలోఫైటిక్ చూస్తాము. బెలాంటీడియంలో ఏంటి, సాప్రోజోయిక్ చూస్తాము, పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ చూస్తాం. అండ్ కోప్రోజోయిక్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ డామెస్టికా అమీబాలో కోప్రోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది చూస్తాం. సో ఇవి మీరు నోట్ చేసుకోండి. రైట్, అయితే వీటికి సంబంధించిన నోట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. సింగిల్ ఇన్వర్టిబ్రేట్ ఫైలా సింగిల్ చాప్టర్ కూడా మేము ఇది ప్రొవైడ్ చేస్తున్నాము బుక్ అనేది. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ ఫర్ 50 రూపీస్కే ఒక చాప్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము టోటల్గా. కావాలి అని అనుకుంటే పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, మీరు కాల్ చేసేసి తీసుకోవచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మిక్సోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ సీన్ ఇన్ యూగ్లీనా. యూగ్లీనాలో ఆటోట్రోపిక్ ప్లస్ సాప్రోజోయిక్ రెండు న్యూట్రిషన్ చూస్తాం యూగ్లీనాలో, దాన్ని మిక్సోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటాం. నెక్స్ట్ కమింగ్ టు రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ యాబ్సెంట్. ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే మెయిన్ సిస్టమ్స్ అనేవి యాబ్సెంట్ అయి ఉంటాయి. ఇక్కడ ఇది వెల్ డెవలప్డ్ కాదు కాబట్టి, దే ఆర్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ కాబట్టి దీంట్లో అన్ని సిస్టమ్స్ అనేవి యాబ్సెంట్ అయి ఉంటాయి. మరి డైజెస్టివ్ సిస్టమ్ యాబ్సెంట్ కాబట్టి ఇంట్రాసెల్యులర్ డైజెషన్ ద్వారా ఇక్కడ డైజెషన్ అనేది జరుగుతుంది. మరి రెస్పిరేటరీ సిస్టమ్ యాబ్సెంట్ అయితే మరి రెస్పిరేషన్ ఏ విధంగా తీసుకుంటుంది అని అంటే, రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ యాబ్సెంట్ బట్ రెస్పిరేషన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ త్రూ జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అది ఏ ప్రాసెస్ ద్వారా అంటే డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. మరి పారాసైటిక్ ఫామ్లో చూసుకుంటే రెస్పిరేషన్ ఈజ్ ఎనారోబిక్ రెస్పిరేషన్ అనేది పారాసైటిక్ ఫామ్స్లో చూస్తాం. In parasitic forms of protozoans, we can see which type of respiration, anaerobic respiration. Circulatory system is completely absent, but circulation occurs through general body surface. ఇది కూడా జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారానే సర్క్యులేషన్ జరుగుతుంది. మరి ఏ ప్రాసెస్ ద్వారా అంటే సింపుల్ డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఈజ్ ఆల్సో absent, but excretion occurs through the general body surface by diffusion. ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా కంప్లీట్లీ యాబ్సెంట్ అయి ఉంటుంది, బట్ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారా జరుగుతుంది. మరి ఏ ప్రాసెస్ ద్వారా అని చూసుకుంటే డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. లేదా అనుకుంటే ఫ్రెష్ వాటర్ ఫామ్స్ చూసుకుంటే వాటిలో కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, కాంట్రాక్టైల్ వాక్యూల్స్ హెల్ప్స్ ఇన్, ఈ కాంట్రాక్టైల్ వాక్యూల్స్ దేంట్లో చూస్తాము, ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్, ప్రోటోజోన్స్లో ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్లో కాంట్రాక్టైల్ వాక్యూల్స్ అనేవి చూస్తాము. ద హెల్ప్ ఇన్ ఆస్మోరెగ్యులేషన్ విచ్ ఎలిమినేట్స్ నైట్రోజీనియస్ వేస్ట్ మెటీరియల్స్. ఆస్మోరెగ్యులేషన్, కాంట్రాక్టైల్ వాక్యూల్స్, osmoregulation, it is seen in freshwater forms. In marine and parasitic organisms, contractile vacuoles are absent. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఫ్రెష్ వాటర్ ఫామ్స్లో మాత్రమే మనము కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ద్వారా ఆస్మోరెగ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే నైట్రోజీనియస్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. కానీ మెరైన్ అండ్ పారాసైటిక్ ఫామ్స్ ఉంటాయి కదా, మెరైన్ లేదా పారాసైటిక్ ఫామ్స్ అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా ఈ ప్రోటోజోన్స్, వాటిల్లో మాత్రం కాంట్రాక్టైల్ వాక్యూల్స్ అనేవి యాబ్సెంట్ అయి ఉంటాయి. మరి కాంట్రాక్టైల్ వాక్యూల్స్ యాబ్సెంట్ అయినప్పుడు ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది, జనరల్ బాడీ సర్ఫేస్, త్రూ విచ్ ప్రాసెస్, డిఫ్యూషన్ ప్రాసెస్. రైట్, ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు లోకోమోషన్. లోకోమోషన్ అక్కర్స్ బై లోకోమోటరీ ఆర్గనల్స్. మూమెంట్ అంటే ఏంటి, లోకోమోషన్ అంటే ఏంటి? మూమెంట్కి లోకోమోషన్కి డిఫరెన్స్ చూసుకుంటే, లోకోమోషన్ అంటే ఇది లిమ్స్ అనేవి మూమెంట్ అవుతూ ఉంటాయి, వాక్యూల్స్ అనేవి మూమెంట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ మూమెంట్ జరగడం వల్ల ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఆర్గానిజం.
అంటే ద ఆర్గానిజం విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వి కాల్ ఇట్ యాజ్ లోకోమోషన్. అదే మూమెంట్ అనుకుంటే ఏంటి, మూమెంట్ అంటే ఒకటే ప్లేస్లోని మనం ఎక్సర్సైజ్ చేస్తాం, హ్యాండ్స్ని ఊపుతాం, అదేంటి ఒకటే ప్లేస్లో ఉండి ఊపుతాం కాబట్టి దాన్ని మూమెంట్ అంట. లోకోమోషన్ అక్కర్స్ బై లోకోమోటరీ ఆర్గనల్స్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ ఫుడ్ మెటీరియల్స్. ఇక్కడ లోకోమోటరీ ఆర్గనల్స్ ద్వారా రెండు హెల్ప్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక లోకోమోషన్ జరుగుతుంది, ఇంకొకటి క్యాప్చరింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ సమ్ కొన్ని ఆర్గానిజమ్స్లో ఏంటి, మయోనిమ్స్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఫర్ సపోర్టింగ్. ఇక్కడ మయోనిమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమేమి అనుకున్నాము, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, సపోర్టింగ్ అని అన్నాం కదా. ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి, లోకోమోషన్ కూడా యూస్ అవుతుంది. మయోనిమ్స్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, సపోర్టింగ్. లోకోమోటరీ ఆర్గనల్ విచ్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్. అయితే మరి ప్రోటోజోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గనల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం లోకోమోటరీ ఆర్గనల్స్ ఏమేమి ఉంటాయి అని చూసుకుంటే సూడోపోడియం, ఫ్లాజిలా, సీలియా, టెంటికిల్స్, ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గనల్స్ వీ కెన్ సీ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోజోన్స్. సూడోపోడియా అనే లోకోమోటరీ ఆర్గనల్ దేంట్లో చూస్తాం మనము. సూడోపోడియా ఈ విధంగా ఉంటుంది, ఇది ఆర్గానిజం, ఇది సూడోపోడియా. ఇట్ ఈస్ సీన్ ఇన్ అమీబా అండ్ ఎంటామీబా. ఇన్ అమీబా అండ్ ఎంటామీబా లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ pseudopodia. Pseudopodium type of locomotory organelles is seen in which organisms, which protozoans? Amoeba and entamoeba. Right. Next flagella అనేది చూస్తాం. Flagella means it will be like this. ఇక్కడ flagella అనేది చూస్తాం. Locomotory organelles. They are seen in Euglena లో చూస్తాము, Trypanosoma, Leishmania. Euglena, Trypanosoma, Leishmania లో flagella type of locomotory organelles are seen. అండ్ ఇన్ పారమీషియం వీ కెన్ సీ సీలియా. పారమీషియం వచ్చేసి దాని బాడీ అంతా చిన్న చిన్న సీలియాతోటి కవరప్ అయ్యి ఉంటుంది. రైట్, పారమీషియంలో మనం చూసే లోకోమోటరీ ఆర్గనల్ ఏంటి, సీలియా. అండ్ టెంటికిల్స్ ఆర్ సీన్ ఇన్ యాసినీటా అండ్ యాఫ్లోటా. యాసినీటా అనే టైప్ ఆఫ్ ప్రోటోజోన్స్లో వీ కెన్ సీ టెంటికిల్స్. మరి పారాసైటిక్ ఫామ్ చూసుకుంటే ఏంటంటే లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ పారాసైటిక్ ఫార్మ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద క్లాస్ స్పోరోజోవా. ప్లాస్మోడియంలో మోనోసిస్టిస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద క్లాస్ స్పోరోజోవా. ఇన్ సచ్ టైప్ ఆఫ్ పారాసైటిక్ ఫార్మ్స్ లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ అబ్సెంట్. కాంట్రాక్టైల్ మయోనిమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ పారాసైటిక్ ఫార్మ్స్. పారాసైటిక్ ఫార్మ్స్లో కాంట్రాక్టైల్ మయోనిమ్స్ అనేవి చూస్తాం. Right, it is about the locomotion. Next, coming to sexes. ఇక్కడ ఏంటి అని అంటే దే ఆర్ బైసెక్షువల్ లేదా మోనోసెక్షువల్ ఆర్గానిజమ్సా, బైసెక్షువల్ ఆర్గానిజమ్సా అనేది చూడాలి. అయితే ఇక్కడ ప్రోటోజోన్స్ ఆర్ ద హెర్మోప్రొడైట్స్. హెర్మోప్రొడైట్స్ అంటే ఏంటి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఆర్గానిజం. ఒక సింగిల్ ఆర్గానిజంలోనే బోత్ మేలు ఫీమేలు రెండు సెక్సెస్ అనేవి చూస్తాం. హెర్మోప్రొడైట్స్కి ఇంకా వేరే నేమ్స్ ఉన్నాయి. దాన్ని హెర్మోప్రొడైట్ అన్న, బైసెక్షువల్ అన్న, మోనోయిషియస్ అన్న, ఈ మూడు ఒకటే. హెర్మోప్రొడైట్, బైసెక్షువల్, మోనోయిషియస్, బైసెక్షువల్, హెర్మోప్రొడైట్ అంటే ఏంటి, వీటి మూడిటికి ఒకటే అర్థము. అది ఏంటి అని అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఆర్గానిజం. రైట్. నెక్స్ట్ కమింగ్ టు రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్లో రిప్రొడక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ చూస్తాము. బోత్ సెక్షువల్ రిప్రొడక్షన్ రెండు చూస్తాము. ఇక్కడ బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్, ప్లాస్మోటోమీ, బడ్డింగ్ ఎక్సెట్రా ఆర్ ద ఎసెక్షువల్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్, ప్లాస్మోటోమీ, బడ్డింగ్. ఆల్ దీస్ ఆర్ ద ఎసెక్షువల్ రిప్రొడక్షన్. సింగామీ, కాంజుగేషన్, ఆటోగామీ ఆర్ ద సెక్షువల్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సింగామీ, కాంజుగేషన్, ఆటోగామీ ఇవి వచ్చేసి సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. హియర్ లైఫ్ హిస్టరీ షోస్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్.
ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటే సెక్షువల్ ఎసెక్షువల్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రోటోజోన్స్ అండర్గో ఎన్సిస్ట్మెంట్ టు ఓవర్కమ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఎన్సిస్ట్మెంట్ అంటే ఏంటి? చిన్న చిన్న సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. టు ఓవర్కమ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద ప్రోటోజోన్స్ అండర్గోస్ ఎన్సిస్ట్మెంట్. అండ్ హియర్ ప్రోటోజోన్స్ ఆర్ సెడ్ టు బి ఇమ్మోర్టల్. ఇక్కడ జనరల్గా ప్రోటోజోన్స్ అనేవి ఇమ్మోర్టల్ అంటాము బికాజ్ సోమటోప్లాజం అండ్ జెర్మ్ ప్లాజం ఆర్ నాట్ డిఫరెన్షియేటెడ్. ఇక్కడ సోమటోప్లాజము జెర్మ్ ప్లాజం ఏదైతే ఉంటుందో అవి రెండు డిఫరెన్షియేట్ చూడలేమన్నమాట. దట్ ఈస్ ఎక్సెప్ట్ ఫర్ న్యాచురల్ డెత్. రైట్, ఇట్ ఈస్ అబౌట్ ద రిప్రొడక్షన్ అండ్ ప్రోటోజోన్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోన్స్ గురించి నెక్స్ట్ ఈ ప్రోటోజోన్ సెక్షన్లో థర్డ్ క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము? జనరల్ క్యారెక్టరిస్టిక్స్. దాంట్లో ఫస్ట్ హ్యాబిటేట్, ఫస్ట్ వన్ we discussed about habitat. Next body, next levels of organization, body plan, body symmetry, coelom, body wall, body segmentation, digestive system, respiratory system, circulatory system, excretory system, locomotion, sexes, reproduction and protozoans. ఇందులో మెయిన్గా మీకు ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్గా ఇక్కడ సైజ్ గురించి అడుగుతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే సింపుల్గా గుర్తుంచుకుంటారు. అండ్ బాడీ సిమెంట్రీలో ఎందులో ఏ టైప్ ఆఫ్ సిమెంట్రీ అనేది చూస్తాం ఇక్కడ, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ వాల్లో ఇక్కడ మీసోడమ్ ప్రెజెంట్ అయి ఉంటుందా యాబ్సెంట్ అయి ఉంటుందా అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టంలో న్యూట్రిషన్ ఉంటుంది కదా, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎందులో చూస్తామనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ రెస్పిరేషన్ అనేది పారాసైటిక్ ఫామ్లో ఏ విధంగా జరుగుతుంది అండ్ నార్మల్ జనరల్ ఫామ్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇది ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కూడా మెరైన్ అండ్ పారాసైటిక్ ఫామ్స్లో కాంట్రాక్టివ్ బ్యాకిల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయా యాబ్సెంట్ అయి ఉంటాయా అనేది కూడా ఇంపార్టెంటే ఇక్కడ. అండ్ నెక్స్ట్ లోకోమోషన్లో లోకోమోటరీ ఆర్గనల్స్ ఏ ప్రోటోజోన్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గనల్స్ అనేవి చూస్తామనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్సెస్ హెర్మోప్రొడైట్ ఉంటాయా లేకపోతే హెర్మోప్రొడైట్కి బైసెక్షువల్ మోనోయిషియస్ అనే ఈ రెండు నేమ్స్ ద్వారా మీకు కన్ఫ్యూషన్ అనేది జరగవచ్చు. అండ్ రిప్రొడక్షన్ ఎందులో ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇదంతా వచ్చేసి మీకు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం ప్రోటోజోవా.